హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్య స్లైస్ ఆఫ్ లైఫ్. నేను రమ్య. సో ఇవాంటి వీడియో వచ్చేసి ఒక అమెజాన్ కుర్తీ హాల్ అండి. కొన్ని కుర్తీస్ తీసుకున్నాను అమెజాన్ నుంచి. అన్ని కూడా బిలో 400 రూపీస్ ఆ ప్రైస్ రేంజ్ లోనే తీసుకున్నాను. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అని చెప్పొచ్చు. కొంచెం బడ్జెట్ రేంజ్ లో కుర్తీస్ చేయమని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. కుర్తీ సెట్స్ కూడా చేస్తానండి, అవి కూడా తెప్పించాను. కొంచెం బడ్జెట్ లో బిలో 700, 500 ఆ ప్రైస్ రేంజ్ లో ఉన్నవి. ఫస్ట్ అయితే ఇవాళ ఈ కుర్తీస్ అయితే చూపిస్తాను. ఇవన్నీ కూడా బిలో 500 రూపీస్ కే వచ్చాయి మనకి. అండ్ ఇవన్నీ కూడా కొంచెం సమ్మర్స్ కి వేసుకోవడానికి కంఫర్టబుల్ గా ఉండేలాగా, డైలీ వేర్ కి, ఆఫీస్ కి కొంచెం ఈజీగా మెయింటైన్ చేసుకునే వాటిలాగా తెప్పించాను. సో లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో అయితే అవైలబుల్ గా ఉంటుంది. ప్రతి ప్రొడక్ట్ ది ఇండివిజువల్ లింక్ ఉంటుంది. అన్ని ప్రొడక్ట్ ది కలిపి మై హాల్ స్టోర్ లింక్ అని చెప్పి ఒక లింక్ ఉంటుందండి. ఆ లింక్ పైన కానీ మీరు క్లిక్ చేస్తే ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్స్ అన్ని కూడా విత్ ప్రైజెస్ అండ్ ఇమేజెస్ మీకు ఓపెన్ అవుతాయి. అందులో ఏదైనా ప్రొడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఆ ఇమేజ్ పైన క్లిక్ చేయడం అంతే, అది డైరెక్ట్ గా అమెజాన్ లో ఓపెన్ అవుతుంది. అమెజాన్ లో మీరు యాజ్ యూజువల్ ఎలా అయితే పర్చేస్ చేస్తారో అలా పర్చేస్ చేసుకోవడం అంతే. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బిఫోర్ గెటింగ్ ఇన్ ద వీడియో, నా వీడియోస్ కానీ నా ఛానల్ ని కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే నేను ఎక్కువగా ఇట్లాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఇచ్చిన బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఇది వచ్చేసి ఫస్ట్ వన్ అండి. ఇట్లా మనకి ప్యూర్ క్యాంబ్రిక్ కాటన్ లో వస్తుంది. క్యాంబ్రిక్ కాటన్ అంటే చాలా సాఫ్ట్ గా ఉంటుందండి. కాటన్స్ లోని మంచి ప్రీమియం క్వాలిటీ క్యాంబ్రిక్ కాటన్ అంటేని ఇట్లా మంచి క్యాంబ్రిక్ కాటన్ లో అయితే వస్తుంది మనకి. అండ్ జైపూర్ ప్రింట్ లాగా వస్తుందండి. దీనిపైన అంతా జైపూరి స్టైల్లో ప్రింట్ అయితే వస్తుంది మనకి. జైపూరి ప్రింట్ తో ఇట్లా ప్యూర్ కాటన్, ప్యూర్ క్యాంబ్రిక్ కాటన్ తో మనకి కుర్తీ అయితే వస్తుంది. ఇట్లాగా సింపుల్ రౌండ్ నెక్ వస్తుందండి. ఇట్లా బ్రాడ్ గా బోట్ నెక్ లాగా సింపుల్ బోట్ నెక్ అయితే వస్తుంది మనకి. అండ్ దీనికి స్లీవ్స్ వచ్చేసి ఇలా 3/4 స్లీవ్స్ వస్తాయి. ఇది ఏంటంటే కొంచెం పింకిష్ రెడ్ కలర్ లో వచ్చింది. మరీ రెడ్ కాదు, అట్లా అని పింక్ కాదండి, కొంచెం పింకిష్ రెడ్ అట్లా డ్యూయల్ టోన్ మిక్స్ లాగా అయితే వచ్చింది కుర్తీ. అండ్ దీనిపైన అంతా ఇట్లా జైపూరి ప్రింట్ అయితే వచ్చింది. ఇదే ప్రింట్, ఇదే ఫ్లవర్ ఆల్టర్నేటివ్ గా అప్ అండ్ డౌన్ లాగా వచ్చి మొత్తం అంతా కుర్తీ పైన అంతా మనకి ఇట్లా ప్రింట్ అయితే వచ్చింది. అండ్ నెక్ దగ్గర కూడా ఇట్లా సింపుల్ చిన్నగా బార్డర్ లాగా వచ్చిందండి. బోత్ ద సైడ్స్ బార్డర్ లాగా వచ్చి ఇక్కడ సెంటర్ లో అయితే బటన్స్ వచ్చాయి, క్లాత్ బటన్స్. కంప్లీట్ కాంట్రాస్ట్ ప్యారెట్ గ్రీన్ కలర్ తో అయితే వచ్చింది బటన్స్. దీన్ని కూడా మనం ఇట్లాంటి బాటమ్ తో పేరప్ చేసుకుంటే చాలా మంచి లుక్ వస్తుంది. మనకి పిక్చర్ లో కూడా అట్లే పేరప్ చేశారండి. ఇట్లా కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ తో బాటమ్ అయితే పేరప్ చేశారు. బికాస్ మనకి బటన్స్ ఇట్లా గ్రీన్ కలర్ లో వచ్చాయి కాబట్టి, అట్లా గ్రీన్ కలర్ బటన్స్ వచ్చాయి కాబట్టి గ్రీన్ కలర్ బాటమ్ తో పేరప్ చేస్తే బాగుంటుంది. లేకపోతే వైట్ బాటమ్ కూడా చాలా బాగుంటుందండి, వైట్ ఆర్ బ్లాక్. డైలీ వేర్ కి ఇట్లాంటి కొంచెం డైలీ వేర్ టైప్ వాటికి ప్రతిదానికి మ్యాచింగ్ లెగ్గిన్ కన్నా మన దగ్గర వైట్, బ్లాక్, బేజ్, రెడ్ అండ్ పింక్ ఉంటే మొత్తం అన్నిటికీ సెట్ అయిపోతుంది మనకి. సో ఇది వచ్చేసి ఫస్ట్ వన్. లైనింగ్ అయితే ఏం రాలేదు, ప్యూర్ కాటన్ అండి. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి. ఇది వచ్చేసి ఫ్రమ్ బ్రాండ్ తవస్య. ఇది అమెజాన్స్ ఓన్ బ్రాండ్ అండి, అమెజాన్ వాళ్ళ బ్రాండ్ ఇది. ఇదైతే కుర్తీ మనకి ఇలా ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ లో అయితే వస్తుంది. అండ్ దీనిపైన అంతా మనకి బాందిని ప్రింట్ లాగా వస్తుంది. కొంచెం ఏ లైన్ టైప్ అట్లా అనిపించింది నాకు. విత్ అయితే ఎక్కువ వచ్చింది కింద. అండ్ దీనికి స్లీవ్స్ ఏంటంటే ఫుల్ స్లీవ్స్ వచ్చాయి. సమ్మర్స్ లో ఫుల్ స్లీవ్స్ వేసుకుంటే కొంచెం వేడిగానే ఉంటుంది. బట్ బయట అది వెళ్ళినప్పుడు ఇట్లాంటి ఫుల్ స్లీవ్స్ వేసుకుంటే ఏంటంటే సన్ నుంచి ప్రొటెక్షన్ వస్తుందండి. అంతగా ట్యాన్ అవ్వవు హ్యాండ్స్. మరీ ఎండలో తిరిగే వాళ్ళకైతే ఉక్కగా ఉంటుంది కానీ బట్ ట్యాన్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది స్లీవ్స్ కి అయితేని. సో కమింగ్ టు ద కుర్తీ, ఇది కూడా మనకి కాటన్ ఫ్యాబ్రిక్ లాగా వస్తుంది. ప్యూర్ కాటన్ అండి. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది. మంచి లైక్ మరీ థిన్ గా కాకుండా మీడియం థిక్నెస్ తో వచ్చి ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ లాగా అయితే వచ్చింది. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది కుర్తీది. అండ్ దీని పైన అంతా మనకి ఇట్లాగా బాందిని ప్రింట్ అయితే వచ్చింది. డిఫరెంట్ ప్యాటర్న్స్ లో మనకి బాందిని ప్రింట్ అయితే వచ్చింది. లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ ఇక్కడ ప్లెయిన్ లాగా వచ్చి సెంటర్ లో మనకి ఇలా ఫుల్ గా బాందిని ప్రింట్ వచ్చింది. అండ్ కింద కూడా ఇట్లాగా ప్లెయిన్ బార్డర్ లాగా వచ్చింది. ఇది ఎక్స్ట్రా పీస్ అయితే యాడ్ చేశారండి. ఇక్కడ ఇట్లా స్టిచ్ చేసి యాడ్ చేశారు ఎక్స్ట్రా పీస్. సో కింద లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ ప్లెయిన్ గా వచ్చింది. సెంటర్ లో అంతా మనకి బాందిని ప్రింట్ అయితే వచ్చింది. అండ్ నెక్ ఏంటంటే దీనికి సింపుల్ రౌండ్ నెక్ లాగా వచ్చి ఇక్కడ వి షేప్ లాగా వచ్చింది, కీ హోల్ లాగా వచ్చిందండి. ఇక్కడ కట్ రాకుండా మొత్తం నెక్ ఇలా రౌండ్ షేప్ లాగా వచ్చి ఇక్కడ కీ హోల్ లాగా వచ్చింది మనకి. అండ్ దీనికి ప్యానలింగ్ భలే నచ్చిందండి నాకు. ఇట్లాగా మంచి కాంట్రాస్ట్ కలర్ మిర్రర్ వర్క్ తో ప్యానలింగ్ అయితే వచ్చింది. ఇక్కడ ఏంటంటే కొంచెం ఇట్లాగా గోటాపట్టి లైన్స్ తో మనకి బార్డర్ లాగా వచ్చి బార్డర్ కి ఇటు అటు మనకి ఇట్లా ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే వచ్చింది. ఇట్లా వైలెట్ కలర్ అండ్ పింక్ కలర్ తో పింక్ కలర్ ఏంటంటే ఇట్లా మిర్రర్ చుట్టూ వర్క్ అయితే వచ్చిందండి. వర్క్ అయితే చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది దీనికి. సో
ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. ఇది కూడా క్వాలిటీ బాగుంది అండ్ ఇది కూడా ఐ థింక్ బిలో 400 రూపీస్ కే వచ్చిందండి నాకు. 399 ఆర్ సంథింగ్ ఆ ప్రైస్ రేంజ్ లో అయితే వచ్చింది ఈ కుర్తీ. సో ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి. ఇది కూడా బాగుంది. మంచి కాటన్ ఫ్యాబ్రిక్ లా అయితే వచ్చింది. మంచి థిన్ కాటన్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చింది. సమ్మర్స్ లో చాలా కంఫర్టబుల్ ఉంటుంది. అండ్ ఇది మనకి స్లీవ్లెస్ అయితే వచ్చింది. సింపుల్ వీ షేప్ నెక్ అండ్ స్లీవ్లెస్ లా వచ్చింది. ఇది స్లీవ్లెస్ అండి. లోపల మనకి స్లీవ్స్ అటాచ్డ్ అది ఏమి ఇవ్వలేదు. ఇట్లా మనకి స్లీవ్లెస్ తో సింపుల్ టాప్ లాగా వచ్చింది. ఇట్లాంటి స్లీవ్లెస్ సింపుల్ స్ట్రైట్ కట్ టాప్స్ ఏంటంటే ప్లాజోస్ మీద పేరప్ చేస్తే మళ్ళీ మంచి లుక్ వస్తుందండి. లుక్ అయితే చాలా బాగుంటుంది. లెగ్గింగ్ కూడా ఆబ్వియస్ గా బాగుంటుంది. బట్ ఇట్లాంటి స్లీవ్లెస్ టాప్స్ ఏంటంటే ప్లాజోస్ పైన పేరప్ చేస్తే చాలా మంచి లుక్ వస్తుందండి. సో ఇట్లాంటి సింపుల్ స్ట్రైట్ కట్ టాప్ వస్తుంది. మంచి ఎల్లో కలర్ పైన ఇట్లాంటి బేజ్ కలర్ తో ఫ్లోరల్ ప్రింట్ అయితే వస్తుంది. మొత్తం అంతా లోటసెస్ అండ్ చిన్న చిన్న లీవ్స్ వస్తాయండి దీనిపైన ప్రింట్ అంతా. ప్రింట్ కూడా చాలా క్లాసీ ఉంది. ఇట్లా సింపుల్ వీ షేప్ నెక్ అండ్ స్లీవ్లెస్ టాప్ అండి. ఇది కూడా మంచి ప్యూర్ కాటన్ లా వచ్చింది. సాఫ్ట్ కాటన్, కొంచెం థిన్ గా ఉందండి ఫ్యాబ్రిక్. దీన్ని మనం బేజ్ కలర్ స్పెగడీతో పేరప్ చేస్తే పెద్దగా ఆడ్ గా అయితే ఏముండదు. సైడ్ అయితే స్లిట్స్ వచ్చి ఇలా సింపుల్ స్ట్రైట్ కట్ టాప్ అయితే వచ్చింది. ఇది లెంత్ అయితే మరీ ఎక్కువ రాలేదండి, కొంచెం మీడియం లెంత్ అయితే వచ్చింది. సో ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి. కుర్తీ అయితే చాలా బాగుండింది. కలర్ అంతా ఫ్యాబ్రిక్ అంతా నచ్చింది నాకు. బట్ నేను బై మిస్టేక్ సైజ్ అయితే రాంగ్ పెట్టేసుకున్నాను. XXL పెట్టానండి. ఎక్సెస్ పెట్టబోయి ఇలా రాంగ్ సైజ్ అయితే పెట్టేసుకున్నాను నేను. ఇదైతే నేను ఎక్స్చేంజ్ చేస్తానండి సైజ్. బట్ ఏంటంటే వీడియోలో వేసుకుని చూపించడానికి కుదరదు, బికాస్ చాలా లూజ్ అయిపోతుంది నాకు. మీకు లుక్ కూడా తెలియదు నేను వేసుకుంటేని. సో కమింగ్ టు ద కుర్తీ, ఇట్లా మంచి కాటన్ ఫ్యాబ్రిక్ లా వచ్చింది. ఇది కూడా ఫ్యాబ్రిక్ బాగుందండి. అంటే మరీ ప్యూర్ కాటన్ అయితే కాదు, ప్యూర్ కాటనే. బట్ దీనిపైన ఇట్లా జెరీ లైన్స్ రావడం వల్ల కొంచెం ఫ్యాబ్రిక్ థిక్ గా రఫ్ గా ఉన్నట్టు అనిపిస్తుంది. బట్ వేసుకుంటే బ్రీతబుల్ అండ్ చాలా కంఫర్టబుల్ గా ఉంది. ప్రింట్ అదంతా కూడా చాలా నచ్చిందండి నాకు. ఇట్లా సింపుల్ గా వచ్చింది. ఫ్యాబ్రిక్ పైన మనకి ఇట్లాగా వర్టికల్ లైన్స్ అయితే వచ్చాయి. వీ షేప్ నెక్ అండ్ వర్టికల్ లైన్స్ వచ్చాయి. షార్ట్ గా ఉండే వాళ్ళకి చాలా బాగుంటుందండి. వీ షేప్ నెక్ అండ్ వర్టికల్ లైన్స్ చాలా బాగా సెట్ అవుతుంది. ఇట్లాంటి వర్టికల్ లైన్స్ అండ్ వీ షేప్ నెక్స్ ఉంటే షార్ట్ గా ఉండే వాళ్ళకి. అండ్ దీనిపైన అంతా మంచి సెటిల్ కాంబినేషన్, వైట్, స్కై బ్లూ అండ్ పింక్. యాక్చువల్లీ వైట్ అండ్ పింక్, వైట్ అండ్ బ్లూ కాంబినేషన్ చాలా బాగుంటుంది. అట్లాంటిది ఇట్లా వైట్, పింక్ అండ్ బ్లూ 3 కాంబినేషన్ దీనిపైన చాలా బాగా లుక్ అయితే ఇచ్చింది. ఇట్లా సింపుల్ వీ షేప్ నెక్ వచ్చి నెక్ చుట్టూరా ఇట్లాగా ఫ్లవర్ షేప్ లో వచ్చిన చిప్స్ తో డీటెయిలింగ్ అయితే చేశారండి నెక్ చుట్టూరా అని. అండ్ దీనికి యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ ఫ్యాబ్రిక్ పైన ఏంటంటే ఇట్లా మనకి వీవ్ లోనే సిల్వర్ కలర్ జెరీ లైన్స్ అయితే వచ్చాయి. మొత్తం అంతా కుర్తీ పైన సిల్వర్ కలర్ జెరీ లైన్స్ వచ్చాయి. స్లీవ్స్ వచ్చేసి ఇట్లా 3/4 స్లీవ్స్ వచ్చి స్లీవ్స్ ఎడ్జ్ లో మనకి ఇట్లాగా బార్డర్ అయితే వచ్చింది. ఓవరాల్ గా కుర్తీ చాలా బాగుండిందండి. అండ్ సమ్మర్స్ లో ఇట్లాంటి లైట్ కలర్స్ చాలా మంచి లుక్ వస్తుంది. ఏదైనా బ్రైట్ పింక్ కలర్ ఆర్ లేకపోతే బ్రైట్ స్కై బ్లూ కలర్ లెగిన్ వేసుకుని పేరప్ చేస్తే చాలా మంచి లుక్ వస్తుంది ఈ కుర్తీకి. సో ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి. ఇది కూడా కలర్ చాలా బాగుంది అండ్ ఫ్యాబ్రిక్ కూడా భలే అనిపించింది నాకు. మంచి ఫ్లోయి టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ వచ్చింది. కొంచెం రేయాన్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చింది. అండ్ ఇది ఏంటంటే మనకి ప్యూర్ రేయాన్ కాదండి, కొంచెం స్లబ్ మిక్స్ లాగా వచ్చింది. స్లబ్స్ అంటే యూజువలీ ఇట్లా మనకి రఫ్ గా ఉండి ఇలా థ్రెడ్స్ అది ఇలా రఫ్ గా కనబడుతుంది. ఫినిషింగ్ ఇలా కొంచెం రఫ్ గా వచ్చే వాటిని స్లబ్స్ అంటాము. స్లబ్ అంటే ఈ స్లబ్స్ లో మనకి కాటన్ వి అన్ని ఫ్యాబ్రిక్స్ వస్తాయండి. స్లబ్ లోని ఫినిషింగ్ అంత నీట్ గా ఉండకుండా ఇట్లా మనకి తెలుస్తూ ఉంటుంది. వాటిని స్లబ్ అంటాము. సో ఇట్లా మనకి స్లబ్ రేయాన్, కొంచెం విస్కాస్ ఫ్లోయీ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చింది. సో కమింగ్ టు ద కుర్తీ, ఇట్లా సింపుల్ రౌండ్ నెక్ అయితే వచ్చిందండి. రౌండ్ నెక్ వచ్చి మనకి ఇక్కడ నెక్ చుట్టూరా సింపుల్ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే వచ్చింది. ఇలా హ్యాండ్ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్, ఒక చిప్ వచ్చి దానికి ఇట్లాగా చిన్న ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే వచ్చింది నెక్ చుట్టూరాని. అది కూడా కంప్లీట్ కాంట్రాస్ట్ కలర్ తో వచ్చింది మనకి. ఇట్లా ఆరెంజ్ పైన గ్రీన్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. అండ్ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ ఇట్లా మనకి ఒక లైన్ వచ్చిందండి. ఇలా కాంతా స్టిచ్ తో మనకి కింద వరకు లైన్ అయితే వచ్చింది లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్. అండ్ దీనిపైన ప్రింట్ కూడా చాలా బాగుంది. ఇట్లా చిన్న ప్రింట్ వచ్చింది వైట్ కలర్ తో. ఇట్లా చిన్న చిన్న బుటీస్ వచ్చాయి మొత్తం కుర్తీ అంతాని. కుర్తీ ఫ్యాబ్రిక్ బాగుంది, కలర్ బాగుంది అండ్ ప్రింట్ డీటెయిలింగ్ కూడా చాలా బాగుండిందండి. అండ్ ప్రైస్ కూడా చాలా అఫోర్డబుల్ అనిపించింది నాకు. అండ్ స్లీవ్స్ వచ్చేసి ఇట్లా 3/4 స్లీవ్స్ వచ్చి స్లీవ్స్ ఎడ్జ్ లో కూడా మనకి ఇట్లా డిఫరెంట్ కలర్ థ్రెడ్ కాంబినేషన్ తో మనకి కాంతా వర్క్ డీటెయిలింగ్ అయితే వచ్చింది. అండ్ సెంటర్ లైన్ లో ఏంటంటే మనకి ఇలా చిప్ వర్క్ తో కొంచెం అడిషనల్ డీటెయిలింగ్ అయితే వచ్చిందండి. ఇలా ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే వచ్చింది స్లీవ్ కి. ఓవరాల్ గా చాలా బాగుందండి కుర్తీ. ఫ్యాబ్రిక్ అదంతా కూడా కొంచెం ట్రాన్స్పరెంట్ గా అనిపించింది నాకు. బేజ్ కలర్ స్పెక్టివ్ వేసుకుని కింద ఇట్లా బాటమ్ ఉంటుంది కాబట్టి ఏమీ ఆడ్ గా అయితే కనపడదు. అంత ఆడ్ గా కనిపించే అంత
ట్రాన్స్పరెంట్ కాదు, బట్ స్టిల్ ట్రాన్స్పరెంట్ గానే ఉందండి ఈ కుర్తీ అయితేని. సో ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. అండ్ ఇది వచ్చేసి లాస్ట్ వన్. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి. ఇట్లా ఇండిగో అండ్ వైట్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఏదన్నా వైట్ స్ట్రైట్ కట్ బాటమ్ పైన కానీ లేకపోతే వైట్ లెగ్గిన్ వేసుకుని వైట్ దుప్పటా వేసుకుంటే లుక్ అయితే చాలా బాగుంటుంది. అంటే కొన్ని కాలేజెస్ కి ఏంటంటే డ్రెస్ కోడ్ ఉంటుంది, కంపల్సరీ దుప్పటాస్ వేసుకోవాలంటారు కదా, అట్లాంటి అప్పుడు వైట్ కలర్ లెగ్గిన్ అండ్ వైట్ కలర్ దుప్పటా వేసుకుంటే లుక్ అయితే చాలా క్లాసీ ఉంటుందండి ఈ కుర్తీకి. సో కమింగ్ టు ద కుర్తీ, ఇట్లా మనకి ఇది నాకైతే ప్యూర్ కాటన్ అనిపించలేదు, కొంచెం మిక్స్డ్ బ్లెండ్ ఫ్యాబ్రిక్ తో వచ్చిందండి. బ్లెండ్ కాటన్ అట్లా వచ్చింది. కొంచెం ఫ్యాబ్రిక్ అయితే థిక్ గానే ఉంది. సిల్క్ మిక్స్ బాగానే తెలుస్తుందండి, మరి అంత తక్కువ సిల్క్ మిక్స్ అయితే లేదు. 50-50 ఉంటుంది అనుకుంటా. 50% కాటన్ అండ్ 50% ఏదో ఫ్యాబ్రిక్ తో బ్లెండ్ చేశారు దీన్ని. సో కమింగ్ టు ద కుర్తీ, ఇట్లా మంచి ఇండిగో కలర్ లో వచ్చి దానిపైన మనకి ఇలా వైట్ కలర్ తో ప్రింట్ అయితే వస్తుంది. ఇట్లా వైట్ కలర్ ప్రింట్ అయితే వస్తుంది కుర్తీ పైన. ప్రింట్ కూడా మనకి వర్టికల్ గా వచ్చింది. ఇట్లా వర్టికల్ గా వచ్చిన ఏంటంటే కొంచెం కొంచెం చబ్బీగా ఉండే వాళ్ళకి అండ్ కొంచెం షార్ట్ గా ఉండే వాళ్ళకి చాలా బాగా సెట్ అవుతుందండి. కొంచెం సన్నగా ఉన్నట్టు అండ్ టాల్ గా ఉన్నట్టు ఇల్యూజన్ అయితే క్రియేట్ చేస్తుంది. ప్రింట్ ఎప్పుడు కూడా కొంచెం వర్టికల్ గా ఉండేలాగా తీసుకోవాలి కొంచెం షార్ట్ హైటెడ్ వాళ్ళు అయితేనే. సో ఇట్లా దీనిపైన అయితే వైట్ కలర్ తో ప్రింట్ అయితే వచ్చింది. ఇలా సర్కిల్స్ అంతా వర్టికల్ గా వస్తాయి మనకి, లైన్స్ లాగా. ఇలా హై కాలర్ లాగా వచ్చి ఇక్కడ అంతా మనకి వుడెన్ బటన్స్ వస్తాయండి కింద వరకుని. అండ్ సెంటర్ లో మనకి చిన్న స్లిట్ లాగా వస్తుంది. సెంటర్ లో స్లిట్ లాగా వస్తుంది అండ్ సైడ్ కూడా స్లిట్స్ వస్తాయండి. సో సింపుల్ స్ట్రైట్ కట్ కుర్తీ. కలర్ కూడా చాలా బాగుంది. ఆఫీస్ కి, కాలేజ్ కి, డైలీ వేర్ కి చాలా బాగా సెట్ అవుతుంది. మంచి ప్రొఫెషనల్ అండ్ ఎలిగెంట్ లుక్ వస్తుందండి బికాస్ ఆఫ్ ది కలర్. ఇట్లాంటి బ్లూ కలర్స్, పింక్, బేబీ పింక్స్, లైట్ బ్లూస్ అండ్ కొంచెం లెమన్ ఎల్లో, లైట్ ఎల్లో షేడ్స్, ఈ కలర్స్ అన్నిటికి వైట్ అయితే చాలా బాగా సెట్ అవుతుంది. మంచి బ్రైట్ లుక్ అండ్ మంచి క్లాసీ లుక్ అయితే క్రియేట్ చేస్తాయండి. సో ఇది వచ్చేసి లాస్ట్ వన్. సో గైస్, చూసారు కదండి నా వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో అయితే అవైలబుల్ గా ఉన్నాయి. ఒకవేళ ఏదైనా ప్రొడక్ట్ నచ్చి పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేయండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మన ఛానల్ ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఇచ్చిన బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.